మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ ఎందుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేద్దాం. మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవునికి శిరసు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలని అనుకుంటున్నాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరిచేదము. అంటే మనమంట దేవుని పిల్లారా సంతోషపడి, అంటే సంతోషంగా దేవుణ్ణి ఉత్సహించాలంట, ఆయనని మహింపరచాలంట. దేవుని పిల్లారా, మనం సంతోషించి, మనం ఎప్పుడన్నా చూడండి గృహంలో ఏదైనా పెళ్ళిళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఫస్ట్ మన జీవితంలో ఏంటంటే మనకు సంతోషం వస్తుంది. సంతోషం వచ్చాక ఎలాంటి కలర్స్, ఎలాంటి బట్టలు, ఎలాంటి వేసుకుంటే నేను అందంగా బాగుంటానని చెప్పేసి ఏం చేస్తాము, దానికి తగ్గట్టు, ఆ సంతోషానికి తగ్గట్టు దేవుని పిల్లలు మనం ఏం చేస్తామంటే సంతోషంగా బట్టలు వేసుకుంటాం. మనకు కూడా దేవుని పిల్లరా మనసులో సంతోషం అనేది కానీ ఉంటే దేవుడి విషయంలో ఉత్సాహధ్వని చేస్తాము. ఆ తర్వాత దేవుణ్ణి మహింపరుస్తాం. కనుక మన హృదయాలు ఎప్పుడు సంతోషంగానే, మన బ్రతుకు దినాలని సంతోషంగా దేవునిలో ఉత్సాహిస్తూ ఆయన గణపరిచేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నయనాన్ని కృప కలిగిన నామని కొందరు తండ్రి, మేము ఇదిగోన తండ్రి, మేమందరం కూడా నైనా సంతోషించి ఉత్సహించి నిన్ను మహిమపరిచే విధంగా తండ్రి మా కుటుంబాల్లో శాంతి సమాధానాలతో, ఆరోగ్యముతో, ఐశ్వర్యముతో మేమెప్పుడు సంతోషంగా నా తండ్రి తండ్రి ఉల్లాసంగా నా తండ్రి నిన్ను మహిమపరిచే మహాభాగ్యం మా అందరి జీవితాలు మీరు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.